జై విశ్వకర్మ, జై సన్నకార. నేను భువనగిరి పట్టణ సన్నకార సంఘం అధ్యక్షులు ఇతికాల దేవేంద్రాచారి గారిని మాట్లాడుతున్నాను. విజ్ఞప్తి: తెలంగాణ రాష్ట్రంలో తేదీ 6/11/2024 నుండి 18/11/2024 వరకు బీసీ కమిషన్ నిర్వహిస్తున్న బీసీ కులగణ విషయంలో, ఎన్యుమరేషన్ విషయంలో సమస్త విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులకు ఎన్యుమరేషన్ అధికారులు మీ ఇంటి వద్దకు రాగానే మీ కులము అని అడగానే విశ్వబ్రాహ్మణ కులమని స్పష్టంగా చెప్పవలేను. విశ్వబ్రాహ్మణ అని చెప్పిన ఎడల మనము ఆర్థికంగా, రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో మన జనాభా సంఖ్య కూడా రాష్ట్రానికి తెలియడం జరుగుతుంది. దాన్ని నేను విశ్వబ్రాహ్మణులకు తెలియజేసి చెప్తున్నాను. జై విశ్వకర్మ, జై స్వర్ణకార. నేను తంగెలపల్లి శ్రీనివాసాచారి, భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శి. నేడు నిర్వహిస్తున్నటువంటి కులగణన, బీసీ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి కులగణన కార్యక్రమంలో అధికారులు వచ్చి మన కులం ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు విశ్వకర్మ అని వ్రాయించుకోగలరని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ విధంగా వ్రాయించడం వలన మన జనాభా సంఖ్యను అధికంగా చూపించుకోగలుగుతాము. విశ్వకర్మ జాతీయులందరూ ఎవరికి వారు వాళ్ళ వృత్తుల వారీగా విభజించి రాసుకున్నట్లయితే మన జనాభా తగ్గిపోయి రాజకీయంగా మనం చాలా అనగదొక్కబడుతున్నాం. కాబట్టి విశ్వకర్మ జాతీయులందరూ విశ్వకర్మ అని తప్పనిసరిగా రాయించుకోగలరు. తర్వాత వృత్తి విషయానికి వచ్చినప్పుడు ఎవరెవరు చేసే వృత్తుల పనులు వాళ్ళు వృత్తి విషయంలో రాయించుకోవాలని ఈ సందర్భంగా విశ్వకర్మ జాతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. విశ్వకర్మ జాతీయులందరూ మనం కులం విషయానికి వచ్చినప్పుడు విశ్వకర్మ అని రాయించుకోవడం వలన మనం రాజకీయంగా, ఆర్థికంగా ఎంతో నిలదొక్కుని రాజకీయ నాయకుల దృష్టిలో మన జనాభాను అధికంగా చూపించుకోవడమే కాకుండా మన రాజకీయ ప్రాతినిధ్యం కూడా పెంచుకోగలుగుతామని ఈ సందర్భంగా సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. జై విశ్వకర్మ, జై స్వర్ణకార. నా పేరు మునిగంటి సాయికాంత్, భువనగిరి పట్టణ స్వర్ణకార సంఘం కోశాధికారిని. తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణ సర్వేకి వచ్చినప్పుడు మనం నమోదు చేసుకున్నప్పుడు మన కులం వచ్చినప్పుడు విశ్వబ్రాహ్మణ కులం అని, వృత్తి చేసినప్పుడు వృత్తిలో రాపించేటప్పుడు ఏ పని అయితే చేస్తామో వడ్రంగి కానీ స్వర్ణకార కానీ ఏ పని చేస్తే అది వృత్తిలో రాపియాలి. కులం మటుకు మాత్రం విశ్వబ్రాహ్మణ కులం రాపియాలి. దీనివలన మన తెలంగాణలో విశ్వబ్రాహ్మణులు ఎంతమంది ఉన్నారని మన శాతం అనేది తెలుస్తుంది. రేపు ప్రభుత్వం నుంచి ఏమైనా లబ్ధి పొందేందుకు కూడా వీరు ఇంతమంది కాబట్టి ప్రభుత్వం దృష్టి కూడా వస్తుంది. అలాగే రాజకీయ భవిష్యత్తు కూడా మన వారికి ఇంతమంది ఉన్నారని చెప్పి కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది. ఆర్థికంగానే, రాజకీయంగానే చాలా తోడ్పడుతుంది. రాజకీయంగా ప్రభుత్వం దృష్టిలో కూడా మన నిష్పత్తి ఎంత ఉందంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధులు పొందాలన్నా కానీ చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కావున తమరందరూ కులగణ సర్వేలో కులం మాత్రం విశ్వబ్రాహ్మణ అని, వృత్తి మాత్రం చేసే పనిని వృత్తిగా రాయించవలసిందిగా, వృత్తినే కులంగా చెప్పకుండా విశ్వబ్రాహ్మణ కులము వృత్తి అన్నప్పుడు ఏ పని చేస్తామో అది వృత్తి రాయించుకోవాలి. జై విశ్వకర్మ, జై స్వర్ణకార.